అందరికీ శుభోదయం. శ్రీమాత్రి నమః. ఈరోజు వచ్చేసి వడియాలు, ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ వేసుకుని పులుసు పెట్టుకుందామండి. ఫస్ట్ కానీ దీనికి కావాల్సినవి వడియాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బెండకాయ, పసుపు, కారం, కొంచెం ఉంటే వరిపిండి కానీ లేక శనగపిండి కానీ లాస్ట్ వేసుకోవాలమ్మా. ఇగో ఈ చింతపండు తీసుకున్నాను, నానబెట్టుకుంటాను. ఫస్ట్ పొడియాలు వేసుకుందామండి. పొడియాలు వేస్తున్నాను. బెల్లం వేసేసాను పొరపాటుని. బెల్లం లాస్ట్ వేసుకోవాలి కదా, తర్వాత పులుసు అంతా అయిన తర్వాత వేసుకోవాలి. బెల్లం కూడా కావాలి. చూడండి, ఎప్పుడన్నా కాయగూరలు లేనప్పుడైనా ఏదైనా సరే ఇలాగా చేసుకోవచ్చు. వేగిపోయాయి కదా వడియాలు. వడియాలు తినే అవసరం లేదు, ఇలాగే మనం పచ్చిమిర్చి వేసుకుందాము. చూడండి, పచ్చిమిర్చి వేసాను. ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. కాగుతున్నాయి, వేగుతున్నాయి కదా, ఆనియన్స్ వేగుతున్నాయి. ఆనియన్స్ మరీ వేగిపోక్కర్లేదమ్మా, కొంచెం వేగితే సరిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఇలా పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి. ఏంటంటే బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే పంటికి తగిలి బాగుంటుంది. బెల్లం కూడా మనం కొంచెం స్వీట్గానే వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు స్వీట్ తక్కువ వేసుకోవచ్చు. మసాలా అక్కర్లేదు, ఇందులోకి ఏమీ వేసుకోక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ అవసరం లేదు. ఇలాగా ఉల్లిపాయ ముక్కలు వడియం పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేగిపోయి చూడండి. ఇప్పుడు ఏం చేద్దామంటే కారం వేసుకుందామమ్మా. కొద్దిగా కారం వేసుకుందాము. కారం కూడా మరీ ఎక్కువ వేసేసుకోక్కర్లేదు, చూసుకుని వేసుకోవాలి. అంటే పులుసుని బట్టి వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాం. బెల్లం కూడా ఇదో బెల్లం ఇది వేస్తున్నాను చూడండి. బెండకాయ కూడా వేసేస్తున్నాను. 3 బెండకాయలు కట్ చేసుకున్నాను, వేస్తున్నాను. ఇలా వేయించుకుని ఏం చేయాలంటే మనం తొందరగా కూర అయిపోవాలి అనుకుంటే కనుక ఇలా పక్కన చింతపండు రసం మరుగుతుంది. మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అలాగే తొందరగా అవ్వాలనేసి చేసేసేదాన్ని. చూడండి అమ్మ, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ వేసేసుకోకూడదు, తక్కువగా ఉంటే చూసుకుని తర్వాత వేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది, 10 నిమిషాలు కూడా కాకుండా అయిపోతుంది పులుసు అయితే. వేగుతుంది కదా, చూడండి అలా వేగితే సరిపోతాయి. మరి ఎక్కువ వేగిపోక్కర్లేదు. చింతపండు రసం వేసేస్తున్నాను. మరి పలసగా తీసేసుకోకూడదమ్మా చింతపండు రసం అయితే. అంటే పులుసు బాగా మరగాలి కదా, మరిగితే ఎక్కువసేపు మరగవలసి వస్తుంది. అంచేత పలసగా వేసుకోక్కర్లేదు, కొంచెం చిక్కగా తీసుకుంటే సరిపోతుంది.
మరుగుతుంది చూడండి. బెండకాయ ఉడికిపోతే మనం పులుసు కట్టేసుకోవచ్చు. ఒక్క నిమిషం మూత పెట్టుకుందాము. ఒక్క నిమిషం మూత పెట్టుకుంటాము సరిపోతుంది. మరుగుతుంది పులుసు. ఎప్పుడో మా పిల్లలు చిన్నప్పుడు స్కూల్కి ఏ కర్రీ లేకపోతే ఉదయమే నేను ఇలా బెండకాయ ఉల్లిపాయ ముక్క వడి వేసి, లేకపోతే వంకాయ అంటే వంకాయ వేసి పులుసు పెట్టేదాన్ని. ఇష్టంగా తినేవారు. చూడండి మరుగుతుంది కదా పులుసు, బాగా కళ్ళాపల్లా మరుగుతుంది. అయినా కారం కూడా ఎక్కువ వేసేసుకోకూడదమ్మా, గొట్టు వచ్చేసినట్టు అయిపోతుంది పులుసు. కారం చూసుకుని మనకు తగిన కారం పులుసుని బట్టి కారం వేసుకోవాలి. అంకుల్ గారు నేను మూల తక్కువ పులుసు పెట్టుకుంటున్నాను. మా చిన్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళి ఏజ్ గుర్తుకొస్తుంది పులుసు కాసుకుంటుంటేనే. పులుసు చాలా టేస్టీగా ఉంటుందమ్మా. ఉల్లిపాయ ముక్కల పులుసు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరుగుతుంది చూడండి, బాగా మరుగుతుంది. ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం. ఏం చేద్దామంటే కొంచెం శనగపిండి వేసుకుంటున్నాను. వరిపిండి లేదు, అందుకని శనగపిండి వేస్తున్నాను. శనగపిండి అన్న వేసుకోవచ్చు, వరిపిండి అన్న వేసుకోవచ్చు. వరిపిండి కూడా చల్లుకోవచ్చు. అంటే పులుసు మసాలా పెట్టాం కదా, చిక్కదనంగా ఉండడానికి వేస్తున్నాను అన్నమాట. తక్కువ, ఎక్కువ ఎక్కర్లేదు. వేసేనన్నా పేరుకి వేసుకోవాలి. పులుసు చిక్కదనం రావడానికి చిక్కగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది పులుసు అయితే. మరుగుతుంది కదా, చిక్కగా వచ్చింది కదా, ఇలా చిక్కదనంగా రావాలి. పులుసు అయితే సూపర్ ఉంటుంది. ఒక్క నిమిషం మరిగితే బాగుంటుంది పులుసు. ఉల్లిపాయ ముక్క, బెండకాయ వడు పులుసు రెడీ అయిపోతుంది. చూద్దరు కానీ